హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం నేను పూరి జగన్నాథ స్వామి టెంపుల్ తీసుకొచ్చానండి. అయ్యో, నేను పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అంటే పూరికి, ఒరిస్సాలోని పూరికి వెళ్ళాను అనుకుంటున్నారా? అంత సినిమా అయితే ప్రజెంట్ లేదండి. ఫ్యూచర్లో ఆ పూరి జగన్నాథుడి స్వామి దయ ఉంటే షూర్గా వెళ్తానండి. అప్పుడు మీ అందరి కోసం ఆ వీడియోని కూడా తీసుకొస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉండే పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చానండి. ఈ టెంపుల్ని అయితే ఒరిజినల్గా పూరిలోని జగన్నాథ స్వామి టెంపుల్ నమూనాతోనే నిర్మించారండి. ఈ టెంపుల్ని 2009 సంవత్సరంలో ఒడిస్సా కమ్యూనిటీ వాళ్ళు నిర్మించారండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to ఆఫ్టర్నూన్ 12 వరకు అండి. ఈవినింగ్ 5 PM నుంచి 9 PM వరకు వీక్ డేస్ ఉంటుంది. అలాగే వీకెండ్స్ వచ్చేసి ఉదయం పూట సేమ్ అలాగే ఉంటుంది, ఈవినింగ్ మాత్రం 10 వరకు ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది ఒక ద్వారం అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇంకొక సైడ్ ఉంటుంది, నేను తర్వాత చూపిస్తాను. ఈ గుడికి 3 ఎంట్రన్స్లు ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ మాత్రం. అలాగే ఈ గుడి వెలుపల లోపల అంతా కూడా ఇలా విగ్రహమూర్తుల బొమ్మలు మాత్రం చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా. ఈ గుడిలో కాళ్ళు కడుక్కోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి ప్రత్యేక వసతులు అయితే ఉన్నాయండి. చెప్పాను కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్కి ఇటువైపు అటువైపు 2 పెద్ద సింహాలు ఆకారంలో బొమ్మలు అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గుడికి ఎదురుగా ఇలా ధ్వజస్తంభం కూడా ఉంది అండి. లోపలికి వెళ్ళాక వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. జగన్నాథ స్వామి, బలభద్రుడు మరియు సుభద్ర దేవేల విగ్రహమూర్తులు ఉంటాయండి. ఈ విగ్రహాలు చెక్కతో తయారు చేస్తారండి. 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహాల స్థానంలో కొత్త వాటిని ఉంచే ప్రత్యేక ఆచారం ఇక్కడ ఈ గుడికి ఉంది అండి. ఈ టెంపుల్లో ఇంకా చిన్న 5 టెంపుల్స్ కూడా ఉన్నాయండి. లక్ష్మీదేవి అమ్మవారు, శివుడు, వినాయకుడు, హనుమంతుడు మరియు నవగ్రహాల టెంపుల్స్ని కూడా మనం దర్శించుకోవచ్చు అన్నమాట. ఈ టెంపుల్ ఒరిజినల్ టెంపుల్లో ఏమేమి నియమాలు పాటిస్తారో ఇక్కడ కూడా అవి నియమాలు పాటిస్తారు. ఈ టెంపుల్ని ఒరిజినల్ పూరి టెంపుల్ లాగా ఉండడం కోసమని శాండ్ స్టోన్ని యూస్ చేశారండి. దాదాపుగా 600 టన్నుల స్టోన్ని ప్రత్యేకంగా ఒరిస్సా నుండి తెప్పించారు. కింద అంతా బ్లాక్ గ్రానైట్ యూస్ చేశారండి. చూడ్డానికి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో టెంపుల్ చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ స్టెప్స్ ఎక్కితే మనకి మెయిన్ గుడి అయితే కనిపిస్తుంది అన్నమాట. లోపల జగన్నాథ స్వామి, వారి తమ్ముడు బలభద్రుడు, వారి సోదరి సుభద్రలతో కూడిన విగ్రహమూర్తులు పూజలు అందుకుంటాయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అంతా కూడా గుడి ప్రాంగణం అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా. ఈ గుడికి మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఈ కనిపిస్తున్న ఈ శిఖరం అన్నమాట. ఈ శిఖరం దాదాపుగా 70 అడుగులు ఉంటుంది అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి, షూటింగ్కి పర్పస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. షూటింగ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు, బట్ ఫొటోస్ మాత్రం చాలా మంది తీసుకుంటూ ఉంటారండి. మీరు కనుక ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం గుడి క్లోజింగ్ టైం వెళ్ళండి, అప్పుడైతే ఎవరు రద్దీ ఉండరు. సో మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చండి. చాలా బిజీ ఏరియాలో ఉన్నా కూడా ఈ టెంపుల్ ప్రాంగణం అంతా చాలా పీస్ఫుల్గా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈవినింగ్ టైమింగ్ వెళ్తే లైటింగ్తో చాలా అంటే చాలా అట్రాక్టివ్గా. ఎవ్రీ వీకెండ్ ఆడియో విజువల్ షో కూడా ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 8 PM, అది హిందీలో ఉంటుంది.
ప్రతి సంవత్సరం పూరిలో మాదిరిగా ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ జూలైలో రథయాత్ర చేస్తారండి. ఈ రథయాత్ర ఈ సంవత్సరం జూలై 7 నుంచి 17 వరకు జరుగుతాయి. ఆసక్తి గలవారు ఈ వేడుకలో పాల్గొనవచ్చు. కానీ చిన్న పిల్లలు, పెద్దవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వేలల్లో భక్తులు హాజరవుతారు. సో తొక్కిసలాట అలా జరగవచ్చు. ఇలా నమూనా అయితే ఇలా ఉంటుంది అండి. కనిపిస్తుంది కదా, అలా దేవుడు రూపం అయితే ఇలాగా ఉంటుంది అండి. ఈ రథాలు కనిపిస్తున్నాయి కదా, ఇదే అన్నమాట ఆ రథ యాత్రకు యూస్ చేసే రథాలు అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.